ఓం గౌరవనీయులైన చాగంటి వెంకటరమణ గురువు గారికి పాద నమస్కారములు. నా పేరు అమూల్యవాహిని. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. కురుక్షేత్ర యుద్ధ కాల నిర్ణయం ఈ అంశం గురించి ప్రాచ్యం అనే మంచి యూట్యూబ్ ఛానల్ వారు ఒక డాక్యుమెంటరీ పబ్లిష్ చేశారు. దాని ప్రకారం కలియుగం మొదలై నేటికి కనీసం 7500 సంవత్సరాలు దాటి ఉండాలి. కానీ ఇది కలియుగాబ్దం 5127వ సంవత్సరంగా మనం గుర్తిస్తున్నాం. ఈ వివరాలు మీకు ఈమెయిల్లో పంపిస్తున్నాను. దానిపై మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయగలరని కోరుతున్నాను. ధన్యవాదములు. ఓ ఓ నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మొట్టమొదటి మీ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ అక్కడ డాష్ మీద ఉండి చక్కగా ఇంటర్నేషనల్ యోగా డే గురించి చాలా మంచిగా ప్రచారం చేశారు. అద్భుతంగా ఉంది. దాదాపు 5 లక్షల మంది ఏవో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. అద్భుతమైన విషయం అది. సో యోగా డేని 2015లో ప్రధానమంత్రి మోడీ గారు అప్పటి రోజున ఆ, చేర్చాలి, ఇంటర్నేషనల్ యోగా డే కింద ఒకటి పెట్టాలి అంటే ఇప్పుడు దాన్ని అందరూ 177 దేశాలు అంగీకరించినట అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఈ విషయాన్ని అది వార్తల్లో వస్తే నేను విన్నా అంతవరకే. సో వాళ్ళ ముగ్గురు మంచిగా స్పీచ్ ఇచ్చారు, బ్రహ్మాండం. కానీ 70 దాటిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మోడీ గారు ఇద్దరు అక్కడ ఆసనాల్లో పాల్గొన్నారు. అందులో మోడీ గారు ప్రయాణాలన్నీ చేసి వచ్చి అక్కడికి వచ్చి పాల్గొన్నారు. అద్భుతమైన విషయం. వాళ్ళు ఆ వయసులో కూడా కుర్రవాళ్ళలాగా బ్రహ్మాండంగా ఉన్నారంటే నిజంగా మనం అందరం అప్రిషియేట్ చేయాలి. అది అసలు అలా శరీరాన్ని ఉంచుకోవడం అంటే అద్భుతమైన విషయం అండి. అలా మీరు 100 ఏళ్ళు అలా ఉంచుకోవాలని చెప్పి మనం అంతా ప్రయత్నం చేద్దాము, యోగాను అభ్యసించేద్దాం. అంటే ఇక్కడ అవి ఆసనాలు, అవి యాక్చువల్గా యోగా కాదు. కానీ యోగా అంటే ధ్యానం కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. చేసుకుంటే ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా 100 ఏళ్ళు స్ట్రాంగ్గా ఉంటామని ప్రయత్నం చేద్దాం. సడన్గా ఇప్పుడు వచ్చేస్తే 100 ఏళ్ళు ఉంటామా అంటే తెలియదు. కానీ యువకులుగా ఉన్నప్పుడు దాదాపు 15-20 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే 100 డెఫినెట్. ఎందుకంటే లోపల రోగాలు పెరగకుండా చూసుకుంటాం అనమాట. అలానే దానిలో ఆయన ప్రధానమంత్రి మోడీ గారు చక్కగా చెప్పారు. ఏమని చెప్పారు? జంక్ ఫుడ్ తినద్దు, చెత్త ఫుడ్ తినద్దు, ఫుడ్లో 10% తగ్గిద్దాం మనం అందరము, అప్పుడు మన ఆరోగ్యం స్వస్థత ఉంటుందని 10% తగ్గించుకునే ప్రయత్నం చేయండి అని చెప్పాడు. చాలా మంచి సలహా ఇచ్చాడు ఆయన, పెద్ద ఆయన. సో ఇట్స్ వెరీ గుడ్ అనమాట. అయితే అసలే తక్కువ తినేవాళ్ళు ఇంకా తక్కువ తినద్దండి, మామూలు తక్కువే తినండి. కానీ ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తింటే ఒబేసిటీ తగ్గుతుందని ఆయన అభిప్రాయము. అందులో జంక్ ఫుడ్ అంటే ప్యాకేజ్ ఫుడ్, ఏదన్నా ప్యాకేజ్ ఫుడ్ ఉందంటే మంచిది కాదని ఈ మధ్య చాలామంది చెప్తున్నారు. సో నేను కూడా దాదాపుగా ఆల్మోస్ట్ మానేసినట్టుగానే ఉన్నాను, కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటాను నేను. సో ఎందుకంటే బయటికి వెళ్తాం, ఏమి దొరకదు మనకి వెజిటేరియన్ ఫుడ్, ఇక్కడ అమెరికాలో దొరకడం కష్టం. అలాంటప్పుడు వెజిటేరియన్ ఫుడ్ ఉన్న ప్యాకేజ్లు ఏమైనా తీసుకుని తినాల్సి వస్తుంది. అది కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏవో పళ్ళు పలహారాలు తింటున్నా. సో ఫైన్, ఫెంటాస్టిక్, బాగానే ఉంది. మీరు కూడా అలానే తినడానికి ప్రయత్నం చేయండి. సో ఆరోగ్యం బాగుంటుంది. అండ్ ఆసనాలు వేయండి, శరీరం స్వస్థతగా ఉంటుంది. ధ్యానం చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రాణాయామం చేయండి, శక్తి వర్ధిల్లుతుంది, సూక్ష్మ బుద్ధి పెరుగుతుంది. ఇవన్నీ మన దేశం ఎంతో ఇచ్చింది. అసలు అవి చేసుకుంటే అంతకంటే మీకు అసలు వెల్త్ ఉండదు. నో. సో ట్రై ఇట్. సరే, ఇప్పుడు మనము మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చక్కగా చెప్పారు ఒక మాట. ఋగ్వేదంలోంచి ఋషులు చెప్పింది మనం ఈనాటికి పాటిస్తున్నామని. అది వాస్తవంగా చెప్పాలంటే పతంజలి మహర్షి రాసిన యోగ దర్శనం నుంచి ఈ యోగా గురించి బాగా ప్రచారం జరిగింది. అంతకుముందు యోగా లేదంటే ఉంది. అందరు ఋషులు, మునులు, శిష్యులు అందరూ చేసేవాళ్ళు, బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. అయితే యోగ దర్శనం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే అసలు యోగం మూలంగా మోక్షం ఎలా వస్తుంది అన్నది ఆయన దర్శింపజేశాడు మన చేత. ఆ దర్శనం కనుక చదివితే మనకి ఆ దర్శనం జరుగుతుంది అన్నమాట. అది జరగడం కోసం ఆయన రాసి పెట్టాడు. సో బాగుంది, గురుకులాలు శిష్యులు వస్తారో నేర్చుకుంటూ బాగానే ఉంటుంది. మరి ఆ దర్శనం ఎందుకు రాశాడు? ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్లో ఇట్లా ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన, పతంజలి మహర్షి గారు, ఆయన ఋషి కదండి, దూరదృష్టి ఉన్న ఆయన చక్కగా రాసి పెట్టాడు అనమాట. సరే, అది విశేషం. ఇప్పుడు మనము చిన్నారి అమూల్య ప్రశ్నకి సమాధానం ఇచ్చుకునే ప్రయత్నం చేద్దాము.
ఆ ఆ చిన్నారి అమూల్య ఇప్పుడు ఎంసెట్ రాసిందట. చక్కగా రాసి ఆ, సీట్ తెచ్చుకుంటుంది ఇప్పుడు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అనుకుంటాను. తర్వాత ఐఐటి మద్రాస్లో కూడా అది ఐఐటి ప్రిలిమ్స్ కూడా రాసి చక్కగా ఏదో రిజల్ట్ వచ్చిందట. దాని నుంచి ఏదో కోర్స్ కూడా చేస్తున్నా అని చెప్పింది ఐఐటి మద్రాస్ నుంచి. సో ఫంటాస్టిక్ అమ్మా, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. అండ్ దినదినాభివృద్ధి చెందుతున్నావు నువ్వు. ఇలాంటి ప్రశ్నలతో మన యొక్క సంస్కృతి సంస్కారాలని నువ్వు నేర్చుకుంటూ మోడర్న్ సైన్స్లోకి అడుగు పెడుతూ రెండింటిని కలగలుపుకొని ముందుకెళ్తున్నావు. అద్భుతం. చాలా బాగుంది. నీలాగా ప్రతి అమ్మాయి ఉంటే మన దేశం చాలా బాగుంటుంది. ఎందుకు ప్రపంచమే ఇట్లా ఉండాలి నీలాగా. చక్కగా ఇతిహాస పురాణాలన్నింటినీ చదవటము, నేర్చుకోవడం, దాని గురించి తెలుసుకోవటము, సంస్కారవంతంగా జీవించటము, అలానే ఎడ్యుకేషన్ కూడా ముందుకు తీసుకెళ్ళటము. ఇది మన ఇస్రో సైంటిస్టులు చాలామంది ఆడవాళ్ళు చూశాను నేను మొన్న. సరే అది ఆ, అద్భుతం అసలు. అద్భుతం, చాలా బాగుండింది. సో నువ్వు కూడా ఒకరోజు పెద్ద సైంటిస్ట్ అవుతావని నా యొక్క నమ్మకం, ప్రగాఢ విశ్వాసం కూడా. సరే, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న. ఆ, ప్రాచ్యం అనే ఛానల్లో ఆయన మిస్టర్ నీలేష్ ఓక్ గారు ఆయన చెప్పారు ఏదో అని చెప్పి ఏదో చెప్పుకొచ్చావు. అది చూపిస్తాను మీ అందరికీ, సో దట్ అమ్మాయి ఏం చెప్పిందో మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది ఒక స్క్రీన్ షాట్ అమ్మాయి పెట్టిన చక్కగా ఆ వీడియోలోంచి. వాట్స్ ద కరెక్ట్ ఇయర్ ఆఫ్ మహాభారత్ వార్ అంటే 5561 BCE. అంటే మనకి ఇప్పుడు 2025 సంవత్సరాలు గడిచినాయి. ఇది కామన్ ఎరా. సో దానికంటే బిఫోర్ కామన్ ఎరా అంటే ఆ 2000 సంవత్సరం 2025 సంవత్సరాల కంటే పూర్వము 5561 సంవత్సరాల క్రితం వార్ జరిగింది అని చెప్పి ఈ నీలో షోక్ గారు చెప్పడం జరిగిందని చెప్పి ఆ వీడియోలో ఉందని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది చక్కగా. అయితే 5561 ప్లస్ 2025 కలిపితే కనుక 7786 సంవత్సరాలు అవుతుంది. సో అది దాదాపుగా అన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి మహాభారత వార్ జరిగి అన్నట్టుగా ఆయన చెప్పాడు అని ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది. బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. ఆ వీడియోని ఆ అమ్మాయి నాకు లింక్ కూడా పంపించింది. దానిలో నేను చూశాను, స్టార్టింగ్లోనే చాలా చిరాకు వచ్చేసింది. అది ఆయన ఏదో బ్యాక్గ్రౌండ్లో చెప్తున్నాడు ఏమనంటే ఆ, ఇప్పుడున్న వరల్డ్లో ఉన్న క్లాక్స్ అన్నీ గనక ఆగిపోయినాయి అనుకోండి, లేకపోతే పోయినాయి అనుకుందాం, వెంటనే ప్రపంచం కొలాప్స్ అయిపోతుందని చెప్పాడు. ఎంత తప్పు స్టేట్మెంట్ అమ్మా అది. అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. కొలాప్స్ అవుతుంది. ఇది నేను అలంకారంగా చెప్తున్నాను అంటే అది విషయం వేరు. ఆయన చెప్తుంది కొలాప్స్ అయిపోతాయట, ఇక ప్రపంచమే కొలాప్స్ అయిపోతుందట. ప్రపంచం కొలాప్స్ అవ్వదు, ఏం కాదు. గడియారాలు లేని రోజుల్లో కూడా బ్రహ్మాండంగానే ఉంది. ఇప్పుడు లేకపోయినా బాగానే ఉంటాం. సో నీలేష్ ఓక్ గారు చెప్పింది ఏంటంటే 7000 చిల్లర సంవత్సరాలు అయింది మహాభారత వార్ జరిగి అని చెప్పి ఆయన వీడియోలో కొన్ని చెప్పుకొని ఉంటారు. ఏమనంటే నక్షత్రాలు గ్రహాలు అని చెప్తూ ఏదో చెప్పుకొస్తారు. ఇలాంటి టైంలో మహాభారతం ఇట్లా రాస్తుంది, ఇట్లా రాస్తుంది, ఇట్లా రాస్తుంది అని ఏదో చెప్తారు. సరే, ఆయన చెప్పడానికి ఆయనకి ఏమైనా చెప్తారు. అయితే అది నిజమా అబద్ధం అంటే అబద్ధం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిరూపిస్తాను ఇప్పుడే. సో అలా మరి అంత పెద్ద ఛానల్, దానికి అన్ని వ్యూస్ ఉన్నాయంటే ఎప్పుడూ కూడా అబద్ధానికే ఎక్కువ విలువ ఉంటుందండి. అబద్ధం తొందరగా ప్రచారం అయిపోతుంది. నిజము చాలా చేదుగా ఉంటుంది. అది గుళిక మింగరన్నమాట. అబ్బే మింగం అది. ఎందుకంటే మనకి అన్ని మహత్యాలు అబ్బురాలు అవేవో కావాలి ఇంక అంతే. ఈ నీలేష్ ఓక్ గారు ఏం చేస్తున్నారంటే నాకు అర్థమైనంతలో ఆయన ఇదివరకు కూడా యోజనము అంటే 8 మైళ్ళు 12 కిలోమీటర్ ఏవో చెప్పుకొచ్చాడు ఆయన. చెప్పుకొచ్చి దానికి అదేదో ఇచ్చాడు. నేను నిరూపించాను రామాయణంలో స్పష్టంగా 4 సార్లు 4 చోట్ల ఇచ్చిన దాంతో నిరూపించాను. ఒకటేంటంటే సుగ్రీవుడు చెప్పినప్పుడు నార్త్ వెస్ట్ వైపు వెళ్తున్న సైన్యానికి చెప్తాడు, ఈ పర్వతం నుంచి ఈ పర్వతానికి ఇన్ని ఇన్ని యోజనాల డిస్టెన్స్ ఉంటుంది, సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు, సూర్యుడు అక్కడ అస్తమిస్తాడు అని చెప్పి చెప్పుకొచ్చి ఇంత డిస్టెన్స్ ఉందని చెప్పాడు. సో దానికి మధ్యలో సూర్యుడు ఉదయించడానికి అస్తమించడానికి మధ్యలో ఇంత సమయం పడుతుంది, ఇన్ని ఘడియలు పడుతుందని కూడా చెప్పాడు. సో అవన్నిట్లు లెక్క వేసి నేను స్పష్టంగా చూపించాను. యోజనము అంటే 0.25 కిలోమీటర్స్ అంటే 250 మీటర్లు మాత్రమే. మేము ఏదో 12 కిలోమీటర్లు చెప్పుకుంటే మనం గొప్పవాళ్ళం అవ్వం. అది తప్పది. ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఇంకోటి సంపాతి పర్వతం ఎక్కి పర్వతం మీద ఉండి ఆయన అక్కడ నేను స్పష్టంగా సీతను చూడగలుగుతున్నాను లంకలో అని చెప్తాడు. దానికి కూడా జామెట్రీ వేసి చూపించి ఆ డిస్టెన్స్ కూడా అంటే ఎక్కడైతే పర్వతం ఉందో అక్కడి నుంచి లంకకి అది 100 యోజనాల డిస్టెన్స్ ఉంది అని చెప్పాడు వాల్మీకి. ఆ 100 యోజనాల డిస్టెన్స్కి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆ పర్వతం హైట్ వస్తుంది,
ఈ యొక్క డిస్టెన్స్ వస్తుంది. పర్వతం హైట్ ఇప్పటికీ నేను చెప్పింది కరెక్ట్గానే ఉంటుంది. అదే కనుక ఆయన చెప్పిన లెక్క ప్రకారం తీసుకుంటే ఇది 100 యోజనాలు కాస్త 1200 కిలోమీటర్ల పైన అయిపోతుంది అనమాట. సో 1200 కిలోమీటర్ డిస్టెన్స్లో సంపాతి చూడలేడు. చూడాలంటే ఈ పర్వతం ఆ, మన ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువ హైట్ ఉండాలి. అటువంటిది జరగదు. కాబట్టి తప్పదు. అదే కాకుండా ఇంకోసారి ఇంకో చోట కూడా చెప్పాను. అదేంటంటే కబంధుడి హస్తాలు 100 యోజనాలు పొడుగున్నాయని చెప్పాడు. సో అలా ఏవో చెప్పుకొచ్చాడు. 100 యోజనాలు ఒక యోజనం పొడుగున్నాయని చెప్పాడు ఆయన. ఎవరు మన ఆ, వాల్మీకి మహర్షి. దానికి ఇప్పుడు ఒక యోజనం అంటే 12 కిలోమీటర్లు డిస్టెన్స్ చేతులు ఉన్నాయి అంటే అది మీరు ఆ అడవిలోంచి ఎలా వెళ్తుంది అన్నది మీరు ఒకసారి ఊహించవచ్చు. సో అది ఓకే అనుకుందాం, అది ఓకే, 12 కిలోమీటర్లు ఏముంది ఉండొచ్చు అని. కానీ దానికి తగ్గట్టుగా శరీరం ఉండాలి. సో శరీరం అంత లేకపోతే ఈ చేతులను లాక్కోలేడు, పెట్టలేడు. మెకానిక్స్ అలో చేయదన్నమాట ఎట్టి పరిస్థితిలో. సో ఆ రాక్షసుడు ఎత్తు ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం కంటే 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ ఉండాలి. అది ఆ లెక్కన అవుతుందన్నమాట. సో అలాంటిది లేనే లేదు. అలా ఉంటే మనకి ఇప్పుడు ఎక్కడి నుంచో నాకు అనిపించేస్తూ ఉంటుందన్నమాట. సో అలా కాదు అది. సో దేర్ ఫోర్ అవన్నీ తప్పు లెక్కలు, అవన్నీ కూడా వాళ్ళు చెప్పేవన్నీ తప్పు లెక్కలు. బాగానే చెప్పుకుంటాడు, బాగానే వ్యూస్ ఉంటే అందరూ అభిమానులు ఉంటారు, బాగుంటుంది, ఎవ్రీథింగ్ గుడ్. కానీ సత్యం అది కాదు. అలానే ఇప్పుడు మహాభారతం అనేది 7,000 సంవత్సరాల క్రితం జరిగిందనేది పచ్చి బూత్ అనమాట. ఎందుకు అని చెప్తాం మనం. సో మనం నిరూపించాలి. ఎప్పుడు కూడా మనకి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం ఒకటి, అనుమాన ప్రమాణం ఒకటి, మూడోది ప్రత్యేకించి మనం మాట్లాడుకునేది ఏంటి అంటే శబ్ద ప్రమాణం. అంటే ఎవరైతే గురు పరంపరగా చెప్పుకుంటూ వస్తారో అది. సో అది శబ్ద ప్రమాణం అని అనిపిస్తుంది అన్నమాట. నాలుగోది ఉంటుంది ఇంకోటి. సో ఇలా 5, 6, 7, 8 ఇట్లా ఈ ఈ 8 ప్రమాణాలని తీసుకొని మనం సమాధానం చెప్పాలి. సో ఇప్పుడు నేను చెప్పేది ప్రత్యక్ష ప్రమాణం చెప్తాను నేను. ఎస్, ప్రత్యక్ష ప్రమాణం. మహాభారత యుద్ధం జరిగి 5,000 చిల్లర సంవత్సరాలు అయిందని ప్రత్యక్షంగా నేను ఇప్పుడు ప్రమాణం చూపిస్తాను మీకు. సో చూపిస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఎలా ప్రత్యక్షంగా చూపిస్తారండి? ఏమన్నా డాక్యుమెంట్ రాసిందంటే ఆ డాక్యుమెంటే రాసిందని చెప్తున్నా. సో అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే చూపించే ముందర మనకి శబ్ద ప్రమాణం మాట్లాడుకుందాం. శబ్ద ప్రమాణం అంటే ఏంటంటే మనము భారతదేశంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ ప్రాంతం కన్నా వెళ్ళండి, సంకల్పం తీసుకునేటప్పుడు ఏదైనా వ్రతం కానీ జపం కానీ లేకపోతే పూజ కానీ లేకపోతే యజ్ఞం హోమాలు చేసేటప్పుడు వీటికి సంకల్పాలు ఉంటాయి. సంకల్పంలో కరెక్ట్గా ఇప్పుడు ఏ సంవత్సరం గడుస్తున్నది సృష్టి ఆది నుంచి అని చెప్పుకుంటూ మనం వస్తాం అనమాట. సప్తమే వైవస్వత మన్వంతరే అష్టావింశతిమే కలియుగే ప్రథమ పాదే పంచసహస్ర ఏకశ షడ్వింశతి సంవత్సరే అని ఇలా చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచింది అని స్పష్టంగా చెప్తాం. ఇది ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో అదే నంబర్ చెప్తారు కానీ ఇంకో నంబర్ చెప్పరు. భారతదేశం మొత్తం కూడా, అంటే భారతదేశం మొత్తం కూడా ఒకటే నంబర్ ఎలా చెప్తుంది అంటే ఒకప్పుడు గురు పరంపరగా వచ్చిన వారే అలానే చెప్పుకుంటూ వచ్చారు. మహాభారత యుద్ధం గురించి కూడా అలానే చెప్పుకుంటూ వచ్చారు. అది పక్కన పెడదాం. ఇప్పుడు మహాభారత యుద్ధం తర్వాత ఇంద్రప్రస్థాన్ని, ఆ రాజ్యం ఏలింది ఎవరు ఫస్ట్ చెప్పండి? మీ అందరికీ తెలుసు, ధర్మరాజు యుధిష్ఠరుడు అని ఆయన పేరు. సో ఆ యుధిష్ఠరుడు ఫస్ట్ పరిపాలించాడు. మీకు అందులో మహాభారతంలోనే వ్యాసుడు రాశాడు 36 సంవత్సరాలు చిల్లర సంవత్సరాలు. సో అక్కడి నుంచి ఆయన వంశస్థులు ఎలా పరిపాలించారు అక్కడి నుంచి ఇప్పటిదాకా, అంటే ముస్లిం రాజులు వచ్చేదాకా ఎంత కాలం గడిచింది, ఏ రాజు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు పరిపాలించాడో స్పష్టంగా మహర్షి దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశంలో 1860-70 ప్రాంతాల్లోనే రాశాడు. లేదా 1860-80 ప్రాంతాల్లో రాశాడు. అది కాస్త నంబర్ నేను చూడాలి, అది ఏ ఇయర్లో రాశాడని దాని మీద ఉంటుంది ప్రింట్. సో మొత్తానికైతే అది మహర్షి దయానంద సరస్వతి రాశారు. అయితే దయానంద సరస్వతి రాసింది కరెక్టా అంటే కరెక్ట్. ఎలానో చూద్దాం. ఆయన ఏం చేశారంటే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని గ్రంథాలని, దాదాపు 8,000 గ్రంథాలని ఆయన తిరగేసినప్పుడు ఒక్కొక్క రాజు గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఒక్కొక్క ప్రాంతం నుంచి తీసుకొని ఆ రాజు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు పరిపాలించాడని స్పష్టంగా ఆ గ్రంథాలు రాసి తీసుకొని ఆయన జోడించి చెప్పాడు. సో అది దానికి ప్రూఫ్ ఉంది. ఆ గ్రంథాలన్నీ ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఆ గ్రంథాలన్నీ మనకి భారతదేశం ఎక్కడో భద్రపరిచి ఉండాలి. లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ఏమైనా కాజేశారేమో తెలియదు మనకి.
సో మొత్తానికైతే మహర్షి దయానంద సరస్వతి తన పుస్తకంలో సజ్జార్థ ప్రకాశంలో ఇప్పటికి 150 సంవత్సరాల క్రితమే రాసి పెట్టారు. ప్రతిదీ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు మచ్చుకు కోసం తెలవడం కోసం. సో ఇక్కడ ఈయన సత్యార్థ ప్రకాశము 11వ సముల్లాసములో చివర 11వ సముల్లాసం చివర చక్కగా స్పష్టంగా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఆర్యులు ఇంద్రప్రస్థము శ్రీమాన్ మహారాజు యశ్పాల్ పర్యంతము రాజ్యం చేసి ఉన్నారు. వారిలో యుధిష్ఠుడు మహారాజు మొదలు శ్రీ యశ్పాల్ మహారాజు వరకు వారి వంశముకు సంబంధించిన దాదాపు 124 అంటే 124 తరముల వారు రాజులు 4157 సంవత్సరాలు 9 మాసములు 14 దినములు రాజ్యం చేసినట్టు తెలియచున్నది. వారి వివరణ అని చెప్పి ఇక్కడ రాసుకుంటూ వచ్చాడనమాట. సో మొత్తం ఈ 6 రాజులు 124 మంది 4157 సంవత్సరాలు 9 మాసముల 14 రోజులు పరిపాలన చేశారని స్పష్టంగా ఈ పేజీలో ఇచ్చాడు. ఇచ్చి నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్కి వెళ్తే మనకి ఇంకాస్త వివరాలు వస్తాయి. ఇదండి. సో దీన్ని మనము మ్యాక్సిమైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది పేజ్ నెంబర్ 350 సత్యార్థ ప్రకాశము. ఇక్కడ యుధిష్ఠుడు ఎంతకాలము, అట్లనే పరీక్షితుడు ఎంతకాలము, ఆ తర్వాత జనమేజయుడు ఎంతకాలము, తర్వాత మేఘుడు ఎంతకాలం, ఇలా ఒక్కొక్క రాజు పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఎంతకాలం, సంవత్సరాలు, నెలలు, రోజులతో సహా ఇచ్చాడు ఆయన. ఇచ్చి తర్వాత ఇక్కడ క్షేమక్ రాజుకు మంత్రి అయిన విశ్రవుడు క్షేమకుడిని చంపి రాజ్యమును అధిపతి అయ్యాను. దానితో వారి వంశము 14 మంది రాజులు 500 సంవత్సరముల 3 మాసముల 10 దినములు రాజ్యమైంది వివరములు అని చెప్పి ఇక్కడ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇట్లా మీకు ప్రతి పేజీలో కూడా ఆయన స్పష్టంగా ఇచ్చాడు. ఎక్కడ దాకా ఇచ్చాడు, లాస్ట్ దాకా ఇచ్చాడు. అది కూడా చూసేద్దాం ఒకసారి. సో ఇక్కడ నృసింహుడు ఈ పేర్లన్నీ ఇచ్చుకుంటే లాస్ట్కి వచ్చి ఇక్కడ యశ్పాల్ రాజు ఎన్ని సంవత్సరాలు, 36 సంవత్సరాలు 4 నెలల 27 రోజులు పరిపాలించాడు. యశ్పాల్ రాజు మీద సుల్తాన్ సహబుద్దీన్ గోరి గజని దుర్గం నుండి దాడి చేసి యశ్పాల్ రాజును ప్రయాగకోటలో విక్రమ సంవత్సరం ఈ సంవత్సరం పట్టుకొని జైల్లో ఉంచాను. తదుపరి ఇంద్రప్రస్థమును సుల్తాన్ సహబుద్దీన్ పాలింపదొడిగాను. తన వంశం వారు 53 ఎంత 154 కాదు 754 సంవత్సరాల 1 మాసము 10 దినములు పరిపాలించరి. వీని వివరణ చరిత్ర గ్రంథముల్లో ఉండుటిచే పైన ఇంక వివరింపనైతిమి. సో అక్కడి నుంచి సహబుద్దీన్ నుంచి అంతా ముస్లిం రాజులు పరిపాలించారు కాబట్టి అవన్నీ చరిత్రలో ఆల్రెడీ ఉన్నాయి, రాసి ఉన్నాయి కాబట్టి నేను వివరించాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి ఇక్కడ 4000 కొన్ని సంవత్సరాలు ప్లస్ ఇక్కడ 700 సంవత్సరాలు ఈ రెండు కలుపుకుంటే మొత్తం మహాభారత యుద్ధం జరిగి దాదాపుగా 5000 చిల్లర సంవత్సరాలు అవుతుంది తప్పితే 7000 చిల్లర సంవత్సరాలు అవ్వడానికి ఛాన్స్ లేదు. సో ఇవన్నీ కూడుకోండి. సత్యార్థ ప్రకాశము 11వ సముల్లాసములో మీకు చివర 12వ సముల్లాసానికి స్టార్ట్ కాకముందర ఇది ఉంది, మొత్తం వివరాలు ఉన్నాయి. మీరు సత్యార్థ ప్రకాశం ఏ ఆర్య సమాజ మందిరంలోనూ దొరుకుతుంది. దొరకకపోతే కనుక్కోండి, దొరుకుతుంది. లేకపోతే మీరు అడిగితే నేను ఫోన్ నంబర్ ఇస్తాను, వారిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళే మీకు ఆ పుస్తకాన్ని సప్లై చేస్తారు, మీరు కొనుక్కోవచ్చు కూడా. సో కొనుక్కోండి, దానిలో వివరాలు స్పష్టంగా ఉన్నాయి. దీన్ని ఎవ్వరూ విభేదించలేనటువంటిగా మొత్తం గ్రంథాల నుంచి సంకలనం చేసి ఆయన రాశారు. సో దేర్ ఫోర్ మహాభారత యుద్ధం జరిగింది. ఇది మొదటి ప్రూఫ్ నేను ఇచ్చేది. ఇది మహర్షి దయానంద సరస్వతి ఇచ్చిన ప్రూఫ్. ఓకే, బాగుందండి, మేము మహర్షి గారు నమ్మమండి, ఆయన ఆర్య సమాజం అంటే మేము నమ్మం అని కొంతమంది పేలుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అసత్యం బాగా ప్రచారం. ఇగో నీలేశోక్ లాంటి వాళ్ళు అసత్యం ప్రచారం చేయడానికి రెడీ అయిపోతుంది. వాళ్ళు ఎంతసేపు నీలేశోక్ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆయన మంచి చెప్తున్నాను అనే దృష్టిలో అబద్ధం చెప్పుకుంటూ వస్తాడు. వాళ్ళు వాళ్ళ చరిత్రను సృష్టించుకుంటారు, అక్కడ సత్యం చెప్పరు. వాళ్ళ చరిత్రని నేను చెప్పాను, నీలేశోక్ గారండి రీసెర్చ్ చేసేయండి, కనిపెట్టారండి, రాశారండి అని చెప్తారు. సో అబద్ధాన్ని రాస్తే ఏంది, రాయకపోతే ఏంటి? ఈ ఛానల్ ఒకటి, ఇంకోటో ఛానల్ ఉంది, ఇది ప్రాజెక్ట్ శివోహం అని. వాళ్ళు అంతే, వాళ్ళు వేదాలని చదివేసినట్టుగా వాళ్ళు రాస్తారు, వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. ఇక అసలు వినడానికి చెవులు నొప్పి వచ్చేస్తాయి.
సో కానీ అదే బాగుంటాయి వినడానికి మిగతా వాళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలియదు. వాళ్ళు వేదాలు చదవరు, మహాభారతం చదవరు, రామాయణం చదవరు. మేము ఏమీ చదవం, మీ హిందువులంగా మేము ఏం చదవం. నీలేష్ చెప్పిందో లేకపోతే ప్రాజెక్ట్ అని చెప్పిందో మేము నమ్ముతాం. ఒక ఆనందం అది, అదొక మూర్ఖత్వం కూడాను. సో నేనేం చేయలేదు. సరే, ఇంకొక ప్రూఫ్ ఇస్తాను. ఆర్యభట్టీయము అని ఒక పుస్తకాన్ని ఆర్యభట్టుడు రాశాడు. రాసిన దానిలో ఆయన స్పష్టంగా ఇప్పటిదాకా మహాభారత యుద్ధం జరిగి 3600 చిల్లర సంవత్సరాలు రాసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు నేను పుట్టాను ఇక్కడ, పుట్టి నాకు 23 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఇది అని రాసుకొచ్చాడు. ఆ పుస్తకము ఇప్పటికీ అవైలబుల్ ఉంది. దాన్ని పీడిఎఫ్ కాపీలు చేసి కేంబ్రిడ్జ్ వాళ్ళు, చికాగో యూనివర్సిటీ వాళ్ళు, తర్వాత మన ఆ, భారతదేశంలో యూనివర్సిటీస్ వాళ్ళు స్పష్టంగా ప్రింట్ చేయించారు. అందరూ ఒకే మాట చెప్తున్నారు, ఆర్యభట్టియే ఇలా చెప్పాడు, మహాభారత యుద్ధం జరిగి ఇన్ని సంవత్సరాలైందని చెప్పాడు. ఆయన కాలం ఏంటని స్పష్టంగా అందులో ఉంది. సో మొత్తానికి ఆ కాలాన్ని ఈ కాలం కలిపితే 5127 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అంతకంటే ఒక సంవత్సరం అటు కానీ కానీ అవ్వచ్చు, అంతకంటే ఏంటంటే తేడాలు రావచ్చు, కానీ ఒకటి సంవత్సరం అటు ఇటు కావచ్చు, కానీ 7000 కాదు. సో ఇదమ్మా అమూల్య. సో ఆర్యభట్టీయంలో కూడా నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. అయితే ఇదివరకు చూపించేస్తాను ఆల్రెడీ, అందుకని నేను ఇప్పుడు చూపించట్లేదు, మీకు అవసరం కూడా లేదు. అది మీరు కావాలంటే అది పీడిఎఫ్ ఫైల్ మీరు చూసుకోవచ్చు. ఆర్యభట్టీయము అని మీరు గూగుల్లో కొట్టండి, బుక్ కావాలని చెప్పి రకరకాల పీడిఎఫ్లు వస్తాయి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అని ఇదని అదని. అందులో ఆయన ఆర్యభట్టీయంలో చక్కగా నేను ఫలానా ప్లేస్ నుంచి ఇక్కడ ఈ ప్లేస్లో పుట్టాను, ఇప్పటికి మహాభారత యుద్ధం జరిగి ఇన్ని వేల సంవత్సరాలు అయింది, నాకు ఇప్పుడు 23 సంవత్సరాల వయస్సు, నేను ఇప్పుడు ఆర్యభట్టయ్యాన్ని రాస్తున్నాను, ఫలానా గురువారం నాడు ఫలానా రోజు నేను రాస్తున్నాను అని స్పష్టంగా రాశాడు. సో అవన్నీ వివరాలు ఉన్నాయి. దాన్ని బట్టి కూడా చూస్తే 5127 సంవత్సరాలే ఇప్పటికి మహాభారత యుద్ధం జరిగి, అంతకు మించి లేదు. ఇది కలియుగం ప్రారంభంలోని సంవత్సరాలు. దీన్ని అందరూ కూడా, సజ్జనులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, దాన్నే ప్రచారం చేయాలి. ఈ రెండు ప్రూఫ్లు కాకుండా మనం మూడో ప్రూఫ్ కూడా ఇచ్చాను, అది అది మనము అందరం కూడా చెప్పుకుంటాం. ఏమని సంకల్పంలో చెప్పేటప్పుడు ఎన్ని సంవత్సరాలు జరిగింది అని. సో దేర్ ఫోర్ ఈ మూడు భారతదేశం మొత్తం ఒకటే చెప్తున్నప్పుడు నీలేష్ ఒక్కడే నేను ఒకటి చెప్తాను అంటే, ఇదంతా అంటే ప్రచార మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మీరు పోయి అదే ఒక ప్రీస్ట్తో మాట్లాడి, సార్ మీకు ఇట్లా 7000 అని చెప్పండి, 5000 అని చెప్పకండి అంటే ఆయన ఊరుకుంటాడా? నేను 5000 చెప్తాను అన్న, ఇదే కరెక్ట్ అని ఆయన కూడా అదే చెప్తారు. సో దేర్ ఫోర్ మీరు అనవసరంగా భ్రమలకు లోను కాకండి. అమూల్య, నీలాంటి వాళ్ళు రీసెర్చ్ చేయాలి, చేసి చక్కగా ఇలాంటి విషయాలను ఇంకొకరికి బోధించాలి. నేను నా మాధ్యమం ద్వారా నేను చెప్తున్నాను. మీవెంత సార్ 2-3 వేల కంటే ఎక్కువ ఆయనది 300,000 అవుతాయి వ్యూస్, 400,000 అయితే 1,000,000 వ్యూస్ అవుతాయంటే అబద్ధం. అది ఏదైనా సరే అబద్ధము. ఆయన ఇంగ్లీష్లో చేస్తాడు, నేను రేపు పొద్దున ఇంగ్లీష్లో చేస్తాను, నా శిష్యులందరూ చేస్తారు, చేస్తే నిజం బయటకు వస్తుంది. కానీ ఈ లోపల మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది, మహాభారత యుద్ధం జరిగి 5127 సంవత్సరాలు. కావాలంటే సత్యాత ప్రకాశంకి వెళ్ళి ప్రతి రాజు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు పరిపాలించాడో స్పష్టంగా పేర్లతో సహా ఇచ్చాడు. ఎవరిని చంపి రాజ్యం చేశారో కూడా ఇచ్చాడు. ప్రతిదీ స్పష్టంగా అందులో ఉంది. ఇది ఆ రోజు రాసిన తర్వాత మొత్తం కాశీరాజు, ఆ రాజు, ఈ రాజు అందరూ దానికి ఆమోదముద్ర వేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర దొరికిన గ్రంథాలతోనే ఆయన రాశాడు. ఇక్కడ మేవాడు, రాజస్థాను, ఆ రాజుల దగ్గర, కాశీ రాజుల దగ్గర, బెంగాల్ దగ్గర రాజుల దగ్గర, బీహార్ రాజులు, తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్ రాజులు, గుజరాత్ రాజులు, మహారాష్ట్ర రాజులు, ఆంధ్ర రాజులు, ఒరిస్సా రాజులు, వీళ్ళందరి నుంచి కలెక్ట్ చేసిన గ్రంథాలు. అంటే వాళ్ళ చరిత్ర రాసుకుంటారు, వంశ చరిత్ర రాసుకుంటారు, వంశావళి రాసుకుంటారు. దీనికి ఇంకో ప్రూఫ్, రామాయణంలో దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రుడు సీతాదేవిని పెళ్ళాడేటప్పుడు వాళ్ళ వంశాల పేర్లు, గోత్రాలు అవన్నీ చెప్పుకొస్తారు. సో అక్కడ దశరథ మహారాజు తన వంశచరిత్రని వశిష్ఠుడు చెప్తాడు. ఇక్కడ సదానందుడు మన జనక మహారాజు యొక్క చరిత్ర అంతా చెప్పుకొస్తాడు. సో అలా చెప్తారు అవి. సో చెప్పినప్పుడు రాసుకుంటారు. ఆ రాసుకున్నవి మనకు దొరికినవి నేను చెప్తున్నా. సో ఈ విధంగా మహర్షి దయానంద సరస్వతి ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేశాడు. ఆయన అద్భుతమైన మేలు చేశాడు. చరిత్రని వక్రీకరించే వాళ్ళని పిర్ర మీద వాత పెట్టాలి. ఇది నా యొక్క మార్గం. సో అది ఖచ్చితంగా కూర్చోకూడదు, నుంచోకూడదు. ఎందుకంటే ఎదవ మాటలు మాట్లాడకూడదు. వచ్చి వెరిఫై చేయమనండి, ప్రతి పుస్తకం తీసుకోమనండి. ఆర్యభట్టీయం తీసుకోండి, మహర్షి దయానంద సరస్వతి రాసింది తీసుకోండి,
మనం మనం ప్రతిసారి సంకల్పంలో చెప్పేది చూసుకోమనండి. ఈ మూడిట్లో ఒకటే నంబర్ ఉంటుంది. అది వేరు, ఇది వేరు కాదు. పైగా మహర్షి దయానంద సరస్వతి ప్రతి రాజు పేరు, ఆయన ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు పరిపాలించాడో గ్రంథాల నుంచి తీసి ఆ రోజు ముద్రించాడు. ఎందుకంటే ఆ తాళపత్ర గ్రంథాలు పాత పడిపోతున్నాయి. ఆయన ఏరుకొని 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 8,000 గ్రంథాలు తిరగేశాడు ఆయన. మరి అటువంటి మహానుభావుడు చెప్పిన దాన్ని తప్పు అనడానికి ఇంకేం చెప్పాలి నాకు అర్థమవుతలేదు. సో అందుకని మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. మహాభారత యుద్ధం జరిగి ఎంతకాలం అయిందంటే 5,127 సంవత్సరాలు మాత్రమే. ఇది ఫైనల్ రబై. ఇదమ్మా అమూల్య. సో ఇదే మీరందరికీ చెప్పదలుచుకున్నది. ఉంటానండి. ఓం